హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. అది వాయిస్ మెసేజ్ రూపంగా కానీ లేదంటే మామూలుగా మెసేజ్ రూపంగా కానీ కూడా మీరు నాతో షేర్ చేసినట్లయితే నేను మంచిగా కుక్ చేసి ఇక్కడైతే ప్రజెంట్ చేస్తాను. అండ్ మన ఛానల్లోని రోజు తప్పించి రోజు రాత్రి 8 గంటలకి వీడియో అయితే వస్తుందండి. తప్పకుండా చూడండి. మీరు ఎలా అయితే వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారో అలానే మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎవరైతే నాకు కామెంట్ చేస్తున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు పేరు కూడాను నేను మన వీడియోలోనైతే చెప్తాను. మరి లాస్ట్ వీడియోలోని మనకి ఎవరెవరు కామెంట్ చేశారు, వాళ్ళ పేర్లు ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి. హాసిని బ్లాగ్స్ నుంచి గాయత్రి గారు, వాళ్ళ అమ్మాయి పేరు హాసిని, అండ్ సరిత గౌడ్ గారు, హేమకాంతి గారు, మౌనిక, బాలాజీ విజయనగరం నుంచి విజయ గారు, అమలు గారు, లక్ష్మి గారు, రెజీ అని చెప్పి నా ఓల్డ్ ఛానల్కి కూడా తను రెగ్యులర్గానైతే వస్తూ ఉండేది. సో తను అండ్ రవిశంకర్ గారు, మీరు నా ఓల్డ్ వీడియోస్ కనుక కామెంట్ చేసినట్లయితే అవి నాకు తొందరగా అపియర్ అవ్వండి. అలాగే కొంతమంది కామెంట్స్ పెడుతున్నప్పటికీ కూడా నాకైతే కనిపించట్లేదు. నేను నా యూట్యూబ్లోకి వెళ్ళి అందులోనే నేను ఆ అకౌంట్లో సెర్చ్ చేస్తే కానీ తెలియట్లేదు అనమాట. అందుకనే అందరి పేర్లు చెప్పేస్తున్నాను. సత్య గారు, ఇంకా ధనరాజ్ గారు, సంధ్య గారు, రాంబాబు గారు, సలీం గారు, దివ్యవాణి గారు, ఇందిరాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, గౌతమ్ గారు హాయ్ అండి, జోషిత గారు వైజాగ్ నుంచి, సృజన గారు, సంధ్య గారు, ఇంకా అమలు గారు బెంగళూరు నుంచి, మురళీకృష్ణ గారు, వేణుమాధవ్ గారు గోదావరి నుంచి, గాడ్ ఈజ్ లవ్ అనే అకౌంట్ నుంచి ఒకరు చెప్పారండి. ఇంకా అలాగే నాగేంద్ర ప్రసాద్ గారు, భవానీ గారు, చందు గారు, శ్రీరామ్ గారు బెంగళూరు నుంచి, ఇంకా షేక్ గారు, దునిషా షేక్ అని ఇంకొక అకౌంట్ ఉంటుంది, రాంబాబు గారు తెనాల నుంచి, యానిమే రేంజ్ అని మరొక అకౌంట్ నుంచి, అబ్దుల్ గారు రూబీ చెన్నై నుంచి. మరి ఇంకా నేను ఎవరినైనా మిస్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలోనైతే చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను. మీ కామెంట్స్ కోసం నేను ప్రతిరోజు కూడా ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మరి ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఈ స్టోరీ మనకి కాకినాడ నుంచి అయితే వచ్చిందండి. తన లైఫ్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని మనతోనైతే షేర్ చేసుకున్నారు. తన పేరు సూరి, తను ఒక ఆటో డ్రైవరు. అప్పట్లోని అంటే 90sలో జరిగిన ఇన్సిడెంట్ అనమాట ఇది. సో ఆ పర్స్పెక్టివ్లోనైతే చెప్తాను, వినడానికైతే ప్రయత్నించండి. అయితే మనకి ఇక్కడ అనకాపల్లిలోని ఫేమస్ టెంపుల్ మీ అందరికీ తెలిసిందే, నూకాంబిక అమ్మవారి టెంపుల్. అలానే కాకినాడలో కూడా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి అమ్మవారి పేరు మీద. సో వీళ్ళ ఇల్లు అమ్మవారి టెంపుల్కి చాలా దగ్గరలోనైతే ఉంటుందంట కాకినాడలోని. సూరికి పెళ్ళయి 10 సంవత్సరాలు అయితే అవుతుంది. వాళ్ళ ఆవిడ పేరు అఖిల. ఇంకా 2 పిల్లలు అయితే ఉన్నారు, ఒక బాబు ఒక పాప. వాళ్ళతోనే సూరి వాళ్ళ అమ్మ అయితే ఉంటుంది. అత్తాకోడలకి పెద్దగా పడకపోయినా కూడాను ఏదో అలా అయితే నడిచిపోతుంది. రెక్కాడితే గాని డొక్కాడదు అన్న సామెత వీళ్ళకైతే బాగా వర్తిస్తుందని చెప్పారు. సూరి గారు రోజు ఆటో వేస్తేనే గాని వాళ్ళకి డబ్బులు అనేవి రావన్నమాట. అలా అయితే ఉండేదంట. మరి పిల్లలు ఎదుగుతూ ఉన్నారు, వాళ్ళ పోషణకి, వాళ్ళ స్కూల్ ఫీజులకి, ఖర్చులకి చాలా అయితే అయిపోతూ ఉండేదంట. అయినా కూడా ప్రతిరోజు కూడాను పొద్దున్న ఆటో వేస్తే రాత్రి 9:30 వరకు తిప్పుతూనే ఉండేవాడంట. మరి ఒక్కొక్కసారి నైట్ షిఫ్ట్లు కూడా చేస్తూ ఉండేవారంట. అయితే అలా గడుస్తుంది. ఒకరోజు నూకాలమ్మ పండుగ అయితే వచ్చింది. మరి నూకాలమ్మ పండుగ అంటే ఆషామాషి కాదు. అప్పట్లోని చాలా పెద్ద జాతరలు అయితే జరుగుతూ ఉండేవి. జాతర సమయంలోని ఆటో వాళ్ళకి బాగా గిరాకీ అయితే ఉంటుంది. మరి అందుకనే ఆ రోజు కూడా ఆటో అయితే వేశాడు. పొద్దున్నంతా ఆటో వేసి బాగా అలిసిపోయి ఇంటికి వచ్చిన సూరికి వాళ్ళ ఆవిడ ఇలా అయితే చెప్తుంది, ఏమండి మనం ఒకసారి గుడికి వెళ్ళి వచ్చేద్దామా? అందరూ వెళ్తున్నారు, నేనే వెళ్ళలేదు, మీతో కలిసి వెళ్దామని. రండి త్వరగా వెళ్ళి వచ్చేద్దాం, ఇంకా రాత్రికి మీరు ఆటో తీయరు కదా అని అడుగుతుంది. ఎవరు చెప్పారు ఆటో తీయరని? తీస్తాను, ఈరోజు చాలా ఎక్కువ గిరాకీ ఉంది,
పైగా అదిగో ఆ చివరింట్లోని మేడ మీద ఉంటున్నారు కదా, వాళ్ళు ఊరెళ్తున్నారంట. వాళ్ళని స్టేషన్ వరకు దింపేసి రావాలి. రాత్రిపూట 10:30కో ఎప్పుడోనంట. అప్పుడు రమ్మన్నారు. బేరం కూడా ఆడుకున్నారు. ఆ బేరాన్ని వదిలేసుకోమంటావా? అన్నీ ఇలాగే చెప్తావు అని అంటున్నాడు. అయ్యో, నేను చెప్పడం కాదు, పండగ కదా, అమ్మవారు నగర సంచారం చేస్తారు తొలిజాములో, మీకు తెలీదేంటి అని అంటుంది. అదంతా మన పెద్దవాళ్ళు చెప్పిందే. అదేం ఉండదు గాని నేను త్వరగా వెళ్ళొచ్చేస్తానులే. నా గురించి ఆలోచించుకు, పక్కింటి చేతితో కలిసి వెళ్ళొచ్చేయి గుడికి అని చెప్తున్నాడు. అది కాదండి, మీరు కూడా చూస్తారు కదా, అమ్మవారి గుడికి వెళ్ళి వచ్చేద్దాం ఒక్క క్షణం అని అంటుంది. అదేం లేదులే, నాతో పెట్టుకోకు, నేను మామూలుగా అటుపక్క నుంచి వెళ్ళేటప్పుడే దండం పెట్టేసుకుంటానులే, నువ్వు వెళ్ళు అని చెప్పి తన మాట కొట్టేసి గబగబా అన్నం పెట్టమని చెప్పి అన్నం తినేసి సూర్య అయితే వెళ్ళిపోయాడో ఆటో తీసుకొని. ఇంకా వాళ్ళ ఆవిడ చేసేది లేక పక్కింటి సీతతో కలిసి గుడికైతే వెళ్ళిపోయింది. దండం పెట్టుకొని, అమ్మా మా తప్పులుంటే క్షమించు, మా ఆయన మాటలు పట్టించుకోకు, తల్లి చల్లగా కాపాడు అని దండం పెట్టుకొని ఇంటికైతే వచ్చేసింది. మరి ఆ రాత్రి సూర్య చెప్పిన విధంగానే వాళ్ళ వీధి చివరనున్న ఆ మేడ మీద ఉన్న వాళ్ళని తీసుకొని స్టేషన్కి అయితే బయలుదేరాడు. అప్పటికే 9:30 అయితే అయిపోయింది. మరి గబగబా స్టేషన్కి అయితే వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళని దించేసి వెళ్ళిపోబోతుంటే సూరి ఆగు అంటూ వాళ్ళైతే ఆపారు. ఏమ్మా అని అడిగితే, ఏం లేదు సూరి, ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఈ లగేజ్ అంతా మేము లోపలికి తీసుకువెళ్ళి పెట్టలేము. నీకు తెలుసు కదా మేమిద్దరం బాగా ముసలాళ్ళమని. నువ్వు కొంచెం పెట్టేసి వెళ్ళిపోవా అని అడుగుతుందా పెద్దామె. మరి వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు కావడంతో సరేనమ్మా అని చెప్పి ఒప్పుకొని అక్కడే నించున్నాడు. అయితే మీ అందరికీ తెలిసిందే కదా, కాకినాడ నుంచి రైల్వే స్టేషన్కి అనంటే సామర్లకోట రావాల్సిందే. మరి అక్కడి నుంచి తను ఎలా వెళ్ళాలా అని మనసులోనైతే అనుకుంటున్నాడు. ఈలోగా ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. వాళ్ళు ఎక్కవలసిన ట్రైను ఇంకొక అరగంట లేట్ అయితే అవుతుందని అనౌన్స్ అయితే చేశారు. అయ్యో ఇప్పుడెలా అని వాళ్ళైతే కంగారు పడుతున్నారు. ఎందుకు కంగారు, నేను ఎలాగా తిన్నంగా ఇంటికే వెళ్తాను, ఇంక నాకు బేరాలేం లేవు, ఉంటానులేమ్మా, కంగారు పడుకో అని వాళ్ళకైతే హామీ ఇచ్చాడు. మరి ట్రైన్ రానే వచ్చింది. వాళ్ళ లగేజ్ అంతా కూడాను లోపల పెట్టేసి, జాగ్రత్త, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరినైనా కూలీని పెట్టుకోండి అని చెప్తున్నాడు. సరే సూరి, సరే అంటూ వాళ్ళైతే నింపాదుగా కూర్చున్నారు. ఇంకా సూరి గబగబా ఇంటికైతే బయలుదేరాడు. మరి వాళ్ళ ఆవిడ సూరి ఇంకా రావట్లేదని కంగారు పడిపోతుంది. ఎందుకనంటే అప్పటికే 11:30 అయితే అయిపోయింది. మరి సూరి అడ్డదారంట, అదే ఆ రైల్వే స్టేషన్ నుంచి వెనక నుంచి వస్తే త్వరగా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. మరి ఆ దారినైతే తీసుకున్నాడు. తను అటుపక్క బండిని తిప్పేసరికి అక్కడ దూరంగా ట్రైన్ వస్తున్నట్టుగానైతే కనిపించింది. సరేనని పట్టాల మీదకి ఎక్కించకుండా అక్కడే ఆగి అటు ఇటు చూస్తున్నాడు. ఈలోగా ట్రైన్కి ఎదురుగాను ఎర్రటి చీర కట్టుకున్న ఒక ఆమె అయితే కనబడుతుంది. అది ట్రైన్ ఎదురుగానైతే నించొని కనిపిస్తోంది. వెంటనే సూరి భయంతోని, అయ్యో ఆత్మహత్య చేసుకోబోతున్నట్టుంది అంటూ తను వెంటనే ఆటో దిగి తన వైపు అయితే పరిగెడుతున్నాడు. మరి ట్రైను తన ఎదురుగానే వస్తుంది. అయినా కూడా ఆ మనిషి కదలకుండా అలానే నించొని ఉంది. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాడో లేదో అప్పుడు గానీ అర్థం కాలేదు సూరికి. దానికి ఒక కాలు అయితే లేదు, మరో కాలుతో ఎగురుతూ ఆ ట్రైన్ ముందు నించొని తన వైపు అయితే తిరిగింది. అంతే, భయంతోని సూరి గజగజలాడిపోతున్నాడు. ఇప్పుడు ఆ ట్రైను సూరి మీదకే వస్తుంది. ఇంకా టెన్షన్లోని సూరికి ఏం చేయాలో అర్థం కాలేదు. పక్కకు వెళ్ళిపోవాలనే ఆలోచన కూడా తన మనసుకైతే రాలేదు. ఇంక అలానే చూస్తున్న సమయంలో ఏదో గాలిలాగా తన పక్క నుంచి అయితే వెళ్ళింది. అంతే, ఒక్కసారిగా స్పృహలోకి వచ్చి పక్కకైతే అడుగు వేశాడు. వెంటనే రయ్యమంటూ రైలు అయితే వెళ్ళిపోయింది పక్క నుంచి. తను చాలా భయపడ్డాడు. అసలు ఆ మనిషి ఏంటి అనుకుంటూ భయపడుతూ వెంటనే తన ఆటో ఎక్కి కూర్చున్నాడు. ఈసారి తన ఆటో అంతా కూడాను చల్లగా అనిపిస్తుంది. ఇదేంటి ఒక్కసారిగా ఆటో అంతా చల్లగా అయిపోయింది అని అనుకుంటూనే తను మెల్లగా ట్రైన్ వెళ్ళిన తర్వాత ఆ పట్టాల మీద నుంచి వెళ్తున్నాడు. తను వెళ్తున్నాడు గాని తన బండిలోని ఒక 10 మంది కూర్చుంటే ఎంత బరువు ఉంటుందో, ఆ బండి ఎలా లాగుతుందో అలా అయితే మెల్లగా లాగుతుంది. సూరికి అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఏంటిది,
ఇంత బరువు ఎక్కిపోయింది, బండి ఎందుకు రాగట్లేదు అని అంతా చెక్ చేస్తున్నాడు గాని తనకేమీ అర్థం కావట్లేదు. సరే ఇంకా అలానే ముందుకైతే వెళ్ళాడు. అదంతా కూడాను అడవిని తలపిస్తోంది. ఎందుకనంటే స్టేషన్ తర్వాత అదొక చిన్న షార్ట్ కట్ వే. కేవలము 2-3 మనుషులు నడవడానికి మాత్రమే ఉంటుంది. 2 బళ్ళు ఒకేసారి వెళ్ళడానికి కూడా కష్టమే. మరి ఆ సమయంలోని ఏవీ రావు అనే ధైర్యంతోనైతే అటుపక్క వెళ్తున్నాడు సూరి. తను అలా వెళ్తూ ఉంటే చల్లటి గాలి తన మొహాన్నైతే తాగుతుంది. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోవడంతోని సూరికి బాగా నిద్ర అయితే వస్తుంది. తను నిద్రపోతూనే ఆటోని మరోవైపు అయితే తిప్పేశాడు. వెంటనే బ్రేక్ వేసి పక్కకైతే ఆపేశాడు. తనకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. పూర్తిగాను స్పృహలో ఉన్న తను ఒక్కసారిగా అలా మత్తుగా నిద్రపోవడమేంటి? ఇలా బండి ఎక్కడికైనా వెళ్ళిపోతే అమ్మో ఎంత పెద్ద యాక్సిడెంట్ అవును, పొరపాటుని ఈ చెట్టును గుద్దేదును అని అనుకుంటున్నాడు. మరి తన ఎదురుగుంటానే ఒక పెద్ద మర్రి చెట్టు అయితే ఉంటుంది. అయితే మరి అది చూస్తున్న సూరి అబ్బా ఇంకెలా లాభం లేదు అని చెప్పి తన బండిలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని మొహం అంతా కూడా కడుక్కున్నాడు. మంచినీళ్ళు తాగి బాటిల్ క్యాప్ పెట్టేసి కిందన పెట్టి పైకి లేచి చూసేసరికి తన ఆటో ముందు ఎవరో నించున్నట్టుగా, వెంటనే తను చూడగానే మాయమైపోయినట్టుగానైతే అనిపించింది. తుల్లిపడ్డాడు. ఏనాడు కూడాను ఆ దారంటా వచ్చినప్పుడు అలాంటివేవీ కూడా కనిపించలేదు. పైగా తనకి భయం అంటేనే తెలీదు. అలాంటిది ఆ రోజు చాలా భయపడిపోతున్నాడు. ఇంకా ఎలాగైతేనే వెంటనే బండి స్టార్ట్ చేసి కొంచెం ముందుకు వెళ్ళాడో లేదో 18 ఏళ్లుంటాయేమో ఒక అమ్మాయి ఆటోకి అడ్డంగా నించొని తన చేతిని చూపిస్తూ బండి ఆపమని కోరుతుంది. ఇంకా చేసేది లేక ఆమె దగ్గరికి తీసుకువెళ్ళి ఆపి, ఎవరండి మీరు ఈ సమయంలో ఇక్కడ అని అంటే, నేను మా అమ్మ కోసమనే వచ్చానండి. మా అమ్మ ఇక్కడే దగ్గరలో పని చేస్తూ ఉంటుంది. మా అమ్మ కనిపించలేదు, నాకు భయం వేస్తుంది. పైగా రాత్రి కూడా అయిపోయింది. ఇంతవరకు ఇంటికి రాలేదని నేను మా అమ్మ కోసం వెతుక్కుంటూ వెనక్కి వచ్చాను. ఇప్పుడు చూస్తే నేను ఎలా వెళ్ళాలో నాకు తెలియట్లేదు. చాలా భయంగా ఉంది. నన్ను ఆటో ఎక్కనివ్వరా అని అడుగుతుంది. సరే సరే ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, అది సూర్యారావు పేట ఉంది కదండి, అక్కడ ఆపేసేయండి అని చెప్తుంది. అవునా, మాది అక్కడేనే. మీరెక్కడుంటున్నారు? మీ ఇల్లు ఎక్కడా అని అడుగుతున్నాడు. అది అక్కడేనండి, చూపిస్తాను, కొంచెం అర్జెంటుగా తీసుకువెళ్ళండి, నాకు ఇక్కడంతా భయంగా ఉంది అని అంటుంది. ఆ మాటలకి నిజమేననుకొని ఫాస్ట్గానైతే తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు గాని ఇంకా బరువైపోయింది ఆటో. అసలు ఇప్పుడు ముందుకు కదలనంటుంది. మెల్లగా వెళ్తుంది. ఏంటింత బరువుగా ఉంది అని అనుకుంటున్నాడు. వెనక నుంచి కంగారు పెడుతుంది. అదేంటండి మీ ఆటో ఏంటి ముందుకు వెళ్ళదా, ఇంత స్లోగా వెళ్తుంది అని అడుగుతుంది. అదే నాకు అర్థం కావట్లేదండి, ఇందాకల నుంచి చూస్తున్నాను, ఏమైందో ఏంటో అనుకుంటూ మళ్ళీ అలా ముందుకైతే వెళ్తున్నాడు. ఇంకా కొంత దూరం వెళ్ళాడో లేదో అక్కడ పూర్తిగాను చీకటిగానైతే ఉంది. ఎందుకనంటే అక్కడ స్ట్రీట్ లైట్లు కూడా లేదు. ఈలోగా తన మీద ఎవరో చెయ్యి వేసినట్టుగానైతే అనిపించింది. ఇదేంటి అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే అదే అమ్మాయి తన మీద అయితే చెయ్యి వేసింది. తను ఆటో సీట్లోనైతే కూర్చుంది, కానీ తన చెయ్యి మటుకు పొడుగ్గా వచ్చి తన భుజం మీద అయితే పడింది. అది చూడగానే గట్టిగా అరుస్తూ సూరి ఆటోని అడ్డదిడ్డంగా తిప్పేస్తూ అక్కడే వదిలేసి కిందకైతే దూకేశాడు. ఆటో ఒక్కసారిగా పైకి లేచి బోల్తా కొట్టేసింది. అంతే, తనకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. చెమటలు పట్టేస్తున్నాయి. తనకి భయం వేస్తుంది. అమ్మో, ఇప్పుడు నా వెనక్కి వచ్చినది దెయ్యమా అని అనుకున్నాడు. ఆటో దగ్గరికి వెళ్లాలంటే భయం, తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలంటే ఆటోని అక్కడ వదిలేసి వెళ్ళలేడు. అలా అక్కడే దూరంగా నించొని ఆటో కాస్త అయితే చూస్తున్నాడు, అది బయటికి వస్తుందేమోనని. కానీ మెల్లమెల్లగా సమయం గడుస్తుంది గాని ఆ ఆటోలో నుంచి ఎటువంటి చప్పుళ్ళు గాని అందులో ఎవరైనా ఉన్నట్టు ఆనవాళ్ళైతే తెలియట్లేదు. సరే దగ్గరికి వెళ్లి చూద్దామని మెల్లగానైతే వెళ్తున్నాడు. చేతిలోని ఒక రాయినైతే తీసి పట్టుకున్నాడు. మరి దగ్గరికి వెళ్లి చూస్తే ఆటోలో ఎవరూ లేరు. ఆశ్చర్యం, అసలు అది ఏమైంది? దెయ్యం కదా, అదే వెళ్ళిపోయి ఉంటుందిలే అని ఆటోని శతవిధాలా ప్రయత్నించి మొత్తానికి ఎలాగైతేనే ఇంచోబెట్టేశాడు. ఆ తర్వాత అన్నీ చెక్ చేసుకొని శుభ్రంగా దులిపి అక్కడి నుంచి ఎలాగైనా ముందుకు వెళ్ళిపోవాలని ఆటోనైతే స్టార్ట్ చేశాడు. కానీ ఈసారి ఆటో స్టార్ట్ అవటం లేదు. ఇంజన్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగానైతే అనిపిస్తుంది.
తను మళ్ళీ వెనక్కి వెళ్ళి అంతా చెక్ చేసుకొని ముందునంతా కూడా చూసి సరే ఇంకా మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దామని మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఈసారి అయితే ఆటో కదిలింది. ఇంకా అలా ముందుకి వెళ్ళిపోతున్నాడు. భయంగా ఉంది. అదంతా రోడ్డు నిర్మానుష్యంగానైతే ఉంది. ఎంత రాత్రి అయినప్పటికీ కూడాను అక్కడ మనుషులైతే తిరుగుతారు ఉత్తి రోజుల్లో. మరి ఆ రోజు పండగ అవడంతోని అది కూడా అమ్మవారు రాత్రప్పుడు నగర సంచారం చేస్తారని అందరూ ఎవరిళ్లలో వాళ్ళు ఉన్నట్టున్నారు. బయటికైతే ఒక్కరు కనిపించడం లేదు. ఇంకా త్వరగాను తన ఇంటికి వెళ్ళిపోదామని తను అలానే వెళ్తున్నాడు. భయానికి చెమట పట్టేసి పూర్తిగా తడిచిపోయాడు. తను భయపడుతూనే మళ్ళీ చూడకూడదు అనుకుంటూనే తన సైడ్ మిర్రర్లోనైతే చూశాడు. అంతే, ఇందాక లెక్కిన ఆ అమ్మాయి పరిగెట్టుకుంటూ ఆటో వెనకే వస్తుంది. అది కూడా ఆటో ఎంత స్పీడ్గా వెళ్తుందో అంత స్పీడ్గానైతే వస్తుంది. భయంతోనే ఇంకా ఫాస్ట్గానైతే తొక్కుతున్నాడు. ఇంకా కొంత దూరం వచ్చిందో లేదో ఆటో, అంటే కాకినాడకి దగ్గరగానైతే వచ్చేశారు. ఒక్క క్షణంలోని దానికి ఏమైందో తెలీదు, మాయమైపోయింది. అదైతే కనిపించలేదు. అమ్మయ్య అనుకున్నాడు. ఈలోగా 2-3 వెహికల్స్ అట్నుంచి అయితే వెళ్తున్నాయి. ఒక కార్ అయితే వెళ్తుంది. సరే ఇంకా కాకినాడకు వచ్చేసాను, ఏ భయం లేదు కదా అని చెప్పి తనైతే వెళ్తున్నాడు. కార్ వెళ్ళింది. మళ్ళీ వెనక్కి తిరిగి తిన ఆటో వైపు అయితే వస్తుంది. ఇదేంటి వీడు వెళ్ళినవాడు వెళ్లకుండా మళ్ళీ నా వెనక పడ్డాడు అనుకుంటూ ఫాస్ట్గానైతే తీస్తున్నాడు. మళ్ళీ స్లో అయిపోయింది ఆటో. ఏంటిది అనుకుంటూ ఇంకా ఏదో విధంగా ఇంకా అక్కడి నుంచి బయటపడాలి అనుకుంటూ తనైతే ఆటోని అలా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. కానీ అలా వెళ్తూనే ఉన్నాడు కానీ రోడ్డు మటుకు తరగడం లేదు. తను వచ్చిన వే అంటే మళ్ళీ వెళ్తున్నట్టుగానైతే తనకి అనుమానం కలిగింది. ఏంటిది, ఇప్పుడే కదా ఇది క్రాస్ చేశాను, మళ్ళీ ఏంటి అంటూ కాస్త ముందుకు వెళ్లేసరికి ఒక తల్లి కూతుర్లు ఆటో ఆపుతూ కనిపించారు. ఆపండి ఆపండి అంటూ గట్టిగానైతే అరుస్తుంది ఆ తల్లి. మరి సూర్య మటుకు ఆటో ఆపితే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అని భయంతోని తను ఫాస్ట్గానైతే తీస్తున్నాడు. మరి దగ్గరికి వెళ్లేసరికి వారిద్దరూ కూడాను చేతులు అడ్డం పెట్టి దగ్గరకు వచ్చి నించున్నారు. అంతే, భయంతోనే ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. ఏమ్మా బుద్ధి లేదా, రాత్రి సమయంలోనేంటి, నేను బేరం తీసుకోను, వెళ్ళిపోండి మీరు అంటూ స్టార్ట్ చేయబోతుంటే ఆటో ఆగిపోయింది. సూరికి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. భయంతోని వణికిపోతున్నాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి, బాబు ఏమనుకోకుండా ఊర్లోకి తీసుకువెళ్ళవా, మా నాన్నగారికి సీరియస్ గా ఉందంటే రాత్రి హడావుడిన బయలుదేరిపోయాం, ఇంకా ఏమీ చూసుకోలేదు. ఇక్కడికి వస్తే ఇక్కడి నుంచి ఏ ఆటోలు గాని బస్సులు గాని దొరకట్లేదు. మాకు ఎలాగైనా ఊర్లోకి తీసుకెళ్లి బాబు, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను అని అంటుందా పెద్దామె. మరి ఆ అమ్మాయి మటుకు ఏం మాట్లాడకుండా తన వాణిని మొహం కనిపించకుండా కప్పుకొని తనైతే మరో పక్క చూస్తూ ఉంది. సరే పాపం ఆడపిల్లతో ఉన్నారులే అని చెప్పి, సరే అయితే ఎక్కండి, 100 రూపాయలు అవుతుంది సరేనా అని అంటున్నాడు. మారు మాట్లాడకుండా ఎక్కైతే కూర్చున్నారు. అమ్మయ్య అనుకున్నాడు. వీళ్ళుంటే నాకు కూడా కొంచెం తోడుగా ఉంటుంది, నాకు భయం వేయదు అని అనుకున్నాడు. మరి బండి స్లోగానైతే వెళ్తుంది. బాగా చలిగా కూడా ఉంది. ఇంకా ఆ సమయంలోని ఒక్క వెహికల్ కూడాను రోడ్డు మీద అయితే కనిపించట్లేదు. ఈలోగా ఆమె ఇలా మాట్లాడుతుంది. రోజు ఇలానే వెళ్తావా బాబు అని అడుగుతుంది. లేదండి, నేను అప్పుడప్పుడు ఇలా ఏమైనా బేరాలు ఉంటేనే వెళ్తాను. ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఊరు వెళ్తుంటే వాళ్ళని దేబట్టడానికని వచ్చాను అని చెప్తున్నాడు. ఎందుకనంటే తన భయాన్ని తగ్గించుకోవడానికి వాళ్ళతోనైతే మాట్లాడుతున్నాడు సూరి. ఇంకా వాళ్ళు కొంచెం దూరం వెళ్లేసరికి అదంతా శ్మశానం. కొంచెం దూరంలోని అదిగో అక్కడ కనిపిస్తున్న ఇంటి దగ్గర ఆపే బాబు అని చెప్తుంది పెద్దామె. అదేంటి ఇంకా ఊర్లోకి రాలేదు కదా అని అంటే, మాకు ఊర్లోకి ప్రవేశం లేదు బాబు, ఇక్కడే ఉంటాం అని అంటుంది. ఆ మాటలకి సూరికి ఏం అర్థం కాలేదు. ఇక్కడుండడం ఏంటి, సరే నాకెందుకు వచ్చింది, 100 రూపాయలు వస్తుంది కదా అని ఊరుకున్నాడు. ఇంకా ఆ ఇంటి దగ్గరికి తీసుకువెళ్లి ఆపే సమయానికి తన అద్దంలోనైతే చూశాడు. అంతే, వెనక్కు కూర్చున్నది మనుషులు కాదు, ఇద్దరూ దెయ్యాలే. తేలుతూ తనకాసే చూస్తూ కనిపించారు. అంతే, గట్టిగా అరుస్తూ సూరి వెనక్కి తిరిగి చూసేసరికి ఇద్దరూ మాయమైపోయారు. సడన్ గా సూరి ఆటో హ్యాండిల్ మీద పడి అలానే నిద్రపోతున్నాడు. ఈలోగా అదే అమ్మాయి, స్టేషన్ దగ్గర కనిపించిన అమ్మాయి అందంగా తయారయ్యి సూరి దగ్గరికి అయితే వచ్చింది. లేపుతూ, ఇదిగో
ఇలానే పడుకొని ఉంటావా, రా నా దగ్గరికి అంటూ తన్నైతే తీసుకువెళ్ళిపోతుంది. సూరి కూడా ఏదో మైకంలో ఉన్నట్టు తన వెనకాతలైతే వెళ్ళిపోతున్నాడు. అలా నడుచుకుంటూ ఆ పొదల వైపు అయితే తీసుకువెళ్ళింది. అదంతా కూడా శ్మశానం. సూరికి అదంతా కూడా తెలుస్తుంది గాని తానేమీ చేయలేకపోతున్నాడు. రాత్రి సమయం, పైగా నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవ్వరూ తోడలేరు. నువ్వు నాతో వచ్చేస్తావా, నాతో ఉంటావా అని అడుగుతుంది. సూరి ఏం మాట్లాడకుండా అన్నిటికీ బుర్ర అయితే ఊపుతున్నాడు. సరేనంటూ తన వెనకాతలైతే తీసుకువెళ్ళిపోతుంది. అక్కడ ఒక దగ్గర కూర్చోమని చెప్పింది. తను అక్కడే కూర్చొని ఉన్నాడు. చుట్టూ అయితే చూస్తున్నాడు. చుట్టూ కూడా సమాధులైతే కనబడుతున్నాయి. అంతేకాదు విపరీతంగా వాసన అయితే వస్తుంది. అది తట్టుకోలేకపోతున్నాడు సూరి. అయినా కూడాను లేచి అక్కడి నుంచి పరిగెట్టి మరొక వైపు వెళ్దామని మనసు చెప్పినా కూడాను తన మటుకు అలాగే బుద్ధిమాన్యత లేనట్టుగా అక్కడే కూర్చొని ఉన్నాడు. ఈలోగా మరొక వైపు నుంచి తన తల్లైతే వచ్చింది. ఇద్దరు కూడాను తన చుట్టూ చేరి నవ్వుతున్నారు. ఏంటేంటో మాట్లాడుకుంటున్నారు. ఆ భాష కూడాను అసలు అర్థం కావట్లేదు. తెలుగు భాషలాగే లేదు. కిచకిచామంటూ ఏవో శబ్దాలు చేస్తూ మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు నాకేమీ అర్థం కావట్లేదు. కానీ నా బుర్ర అయితే అప్పుడు ఎందుకో పని చేస్తుంది. అమ్మో, ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి అని నా బుర్ర అయితే చెప్తుంది. ఈలోగా అమ్మవారు గుర్తుకొచ్చారు. వెంటనే నాలో నేను అమ్మవారిని అయితే తలుచుకోవడం మొదలు పెట్టాను. అంతే, అక్కడున్న వాళ్ళిద్దరూ కూడా ఏయ్ ఏంటి ఏంటి అలా తలుచుకోవద్దు, మా గురించి ఆలోచించు అని చెప్తున్నారు. కానీ ఆ మాటలేవి పట్టించుకోకుండా అమ్మనైతే తలుచుకుంటున్నాను. ఒక్కసారిగా స్పృహ వచ్చినట్టుగానైతే అయ్యింది. లేచి కూర్చొని చూసేసరికి చుట్టూ అంతా చీకటి. దూరంగా శ్మశానం అయితే కనబడుతుంది. నేను నా ఆటోలోనే కూర్చున్నాను. మరి వెనకాతలు చూస్తే ఎవరూ లేరు. భయంతోని ఆటోని మళ్ళీ స్టార్ట్ చేసి అలానే వెళ్తున్నాడు. ఈసారి ఆటోని ఎవరో వెనక్కి పట్టుకొని లాగుతున్నట్టుగానైతే అనిపిస్తుంది. అంతేకాదు ఎవరో ఆడవాళ్లు గట్టిగట్టిగా అరుస్తున్నట్టుగా, ఏడుస్తున్నట్టుగా, నవ్వుతున్నట్టుగా విచిత్రంగానైతే శబ్దాలు వినబడుతున్నాయి. సూరి అడిలిపోతున్నాడు. అప్పుడే తనకు గుర్తొచ్చింది, తన ఆటోలోని నూకాంబిక అమ్మవారి ఫోటో అయితే ఉండాలి. వెంటనే దాన్ని తీసి అమ్మ తల్లి కాపాడు అంటూ, రక్షించు అంటూ తన ముందైతే పెట్టుకున్నాడు. అంతే, ఆటో హ్యాండిల్ ఇప్పుడు కాస్త వదులుగానైతే అయ్యింది. అంతేకాదు బరువుగా అయితే అనిపించడం లేదు. ఫాస్ట్గానైతే డ్రైవ్ చేస్తున్నాడు. ఎప్పుడైతే తన పొలిమేర దాటుతున్నాడు అనే సమయానికి ఆటో బ్రేకులు ఫెయిల్ అయిపోయినట్టు అనిపించింది. అడ్డదిడ్డంగా వెళ్ళిపోతూ ఆటోని తీసుకువెళ్లి ఒక చెట్టుకైతే గుద్దేశాడు సూరి. అంతే, అక్కడికి రెండు కూడా వచ్చేసాయి. సూరిని లాక్కొని వెళ్ళిపోవడానికి అయితే చూస్తున్నాయి. ఈలోగా మళ్ళీ ఎవరో నడుచుకుంటూ వస్తున్నట్టుగానైతే అనిపిస్తుంది. ఈసారి ఆ గజ్జెల చప్పుడు చాలా గట్టిగానైతే వినబడుతుంది. పొలిమేరలో ఉన్న నన్ను ఈడ్చుకొని అయితే వెళ్తున్నారు. ఆ సమయంలోని ఎవరో వచ్చారు. అది నాకు అర్థమవుతుంది. ఆ రెండు నన్ను అక్కడే వదిలేసి పరిగెట్టి పారిపోవడం కూడా తెలుస్తుంది. ఈలోగా ఒక ముసలామె వచ్చి నా మొహం మీద నీళ్లు జల్లింది. రేయ్ లెగరా, ఏ ఇక్కడ పడుకున్నావు, నేను వస్తానని నీకు తెలీదా అని అంటుంది. ఎవరు అంటూ కళ్ళిప్పి చూశాడు. అప్పటికి రోడ్డు మీద అయితే ఉన్నాడు. పూర్తిగా స్పృహ కోల్పోయిన తనకి ఆ మొహం మీద నీళ్లు జల్లేసరికి పూర్తిగా తెలుగులోకి అయితే వచ్చాడు. కళ్ళిప్పి చూసేసరికి ఎదురుగాను ఒక పండు ముత్తైదువు. చూడ్డానికి ఎంత అందంగా ఉందనంటే రెండు కళ్ళు చాలట్లేదు. ఆమెను చూడగానే లేచి కూర్చున్నాడు. అంబా అని తలను పట్టుకుంటున్నాడు. ఏమైందిరా నీకు, ఏం కాదులే, లే లే అంటూ తన భుజాన్ని అయితే చరిచింది. అంతే, 1000 ఏనుగుల బలం వచ్చినట్టు లేచి నించున్నాడు. నాకేమైంది ఏమైంది అంటూ అటు ఇటు చూస్తున్నాడు. తనకి అంతా గుర్తొచ్చింది. అవ్వా అవ్వా, నీకు తెలుసా, ఇక్కడ దెయ్యాలున్నాయి అని అంటున్నాడు. వాటి గురించి నీకేలా, నేనున్నానుగా, పదా ఊర్లోకి వెళ్దాం పదా. జాతర జరిగే సమయంలోని ఇవన్నీ ఇలానేరా తిరుగుతూ ఉంటాయి, పెళ్ళాటలు, అవేమీ పట్టించుకోకు, నేనున్నానుగా పదా, నీకేం భయం అని అంటుంది. ఆ మాటలకి ధైర్యం వచ్చినట్టుగా అనిపించింది. సరేనని ఆటో అయితే స్టార్ట్ చేశాడు. ఈసారి ఎటువంటి అడ్డంకి లేకుండా ఆటో అయితే ఫ్రీగా వెళ్తుంది. తను ఆటోని ఒక చెట్టుకైతే గుద్దించేశాడు కదా, ముందు లైటు కొంచెంగానైతే విరిగిపోయింది. మనసులోని అయ్యో అని అనుకుంటున్నాడు. ఆ సమయంలోని
ప్రాణాల కన్నా అవేమీ గొప్పవి కాదులేరా అంటూ వెనకాతల నుంచి అయితే సమాధానం చెప్పింది. ఆ మాటలకి నిశ్చేష్టుడయ్యి, అవ్వా నువ్వు ఇప్పుడు దేని గురించి మాట్లాడావు అని అంటూ ఉంటే, నువ్వేదో అనుకున్నావు కదా, దాని గురించే చెప్తున్నానురా. సరే సరే, ఎక్కువ మాట్లాడకుండా పద, త్వరగా పద, తొలిజాము పూర్తవుతుంది, మరి మిగతా వాళ్ళని కూడా చూసుకోవాలి కదా అని అంటుంది. ఆ మాటలేమీ అర్థం కాలేదు. ఈలోగా ఊర్లోకైతే వచ్చేశారు. ఊరంతా నిశ్శబ్దంగానైతే ఉంది. అవ్వా ఈరోజు జాతర అయింది కదా, అమ్మవారు ఊరంతా తిరుగుతారంట, నగర సంచారం చేస్తారంట, నువ్వు ఎప్పుడైనా చూసావా నీ జీవితంలోని అని అంటూ ఉంటే గట్టిగా పగలబడి నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు అవ్వా? తిరగదు కదా, అమ్మవారు గుడిలోని మాత్రమే ఉంటారు కదా, ఇలా ఎలా తిరగగలుగుతారు అని అంటుంటే, నువ్వు నీకు కనిపించిందా అని అడుగుతుంది. నాకేం కనిపించలేదవ్వా ఇప్పటి వరకును అంటూ, సరేగాని నిన్నెక్కడ దించాలో చెప్పవా అని అంటున్నాడు. ఇంతకీ నిన్నెప్పుడూ ఎక్కడా చూడలేదు, ఎవరింటికి వచ్చావవ్వా? అయినా ఈరోజు పండగ కదా, నిన్నే వచ్చి ఉండాల్సింది. ఈరోజు జాతర భలే అయ్యింది, నాకు కూడా గిరాకీ చాలానే ఉంది, అందుకే అమ్మవారి గుడికి కూడా వెళ్ళలేదు, బయట నుంచే దండం పెట్టుకున్నాననుకో, ఆ తల్లి ఏమనుకోదులే అని అంటున్నాడు. అంటూ ఊకొడుతుంది. సరే ఎక్కడ దించాలి అని అడిగితే, అదిగోరా ఆ గుడి కనబడుతుంది కదా, అమ్మవారి గుడి, అక్కడే దించేసేయి అని చెప్తుంది. అలా ఆమె చెప్పేసరికి ఒళ్ళంతా ఎందుకో పులకరించుకుపోయింది. ఇంక మరి గుడి దగ్గరికి వచ్చి ఆపేసరికి మెల్లగానైతే ఆటో దిగింది. అవ్వా డబ్బులు అని అంటున్నాడు. అదిగోరా ఆ సీటు దగ్గర పెట్టానులే, తీసుకో, ఎంత కావాలంటే అంత తీసుకో అని చెప్తుంది. అలా కాదవ్వా, చిల్లరివ్వొద్దా అని అడుగుతూ సీట్ దగ్గరికి వెళ్లేసరికి గంధపు చెక్కల వాసన అయితే వస్తుంది. వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. ఒక్కసారిగా తుల్లి పడ్డాడు. అయితే ఇప్పుడు నేను ఎక్కించుకున్నది అమ్మవారా అంటూ లెంపలు వేసుకొని, అమ్మా నూకాలమ్మ తల్లి క్షమించు నన్ను అంటూ సాష్టాంగ ప్రణామం అయితే చేసేశాడు. ఇంకా ఆటో ఎక్కి ఇంటికైతే వెళ్ళిపోయాడు. హడావిడి పడిపోతున్నాడు. వాళ్ళ ఆవిడ, ఏమైందండి, ఎక్కడికి వెళ్లారు, ఇంత లేట్ అయిపోయింది, ఏమైంది అని అడుగుతున్నా కూడాను తనేం చెప్పలేకపోతున్నాడు, నోరు మెదపలేకపోతున్నాడు. మంచినీళ్ళు తీసుకువచ్చి ఇచ్చింది. గడగడ మంచినీళ్ళు తాగేసి తనకి జరిగిన విషయం మొత్తం అయితే చెప్పాడు. అందుకనే వెళ్ళొద్దన్నాను, నా మాట ఇప్పుడు వినిపించుకున్నారు కనుక. అయ్యో అమ్మవారి గుడికి వెళ్దాం రండి అని అంటే, అసలు వచ్చారా మీరు అని అంటుంది. ఇప్పుడు నన్నేం దెబ్బకు, నాకేం అడగొద్దు, నాకు చాలా భయంగా ఉంది అని అంటున్నాడు అఖిలతోని. భయపడకండి, ఆ తల్లిని నమ్ముకున్నాం, మనకేం జరగదు, తల్లికి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని పడుకోండి అంటూ బొట్టు అయితే పెట్టింది. అమ్మవారికి దండం పెట్టుకొని నిద్రపోయాడు. ఈలోగా రోడ్డు మీద మళ్ళీ వాళ్ళిద్దరూ కూడాను చెరొక చేయి పట్టుకొని సూర్యుని లాగుతున్నట్టుగానైతే కలగంటున్నాడు. ఆ సమయంలోని వెనకాతల నుంచి వచ్చి ఆ ముసలావిడ తన కర్రతోని వాళ్ళిద్దరి చేతుల మీద కొట్టినట్టు, సూర్యుని విడిపించి తనతో పాటు తీసుకువెళ్తున్నట్టు కల అయితే కన్నాడు. తెల్లవారు లేచి అమ్మవారికి దండం పెట్టుకున్నాడు. మరి తెల్లవారే గుడికి వెళ్లి దర్శనం చేసుకొని అమ్మవారికి మొక్కుకొని ఇంటికైతే వచ్చేశాడు. ఆ రోజు మళ్ళీ తన ఆటో స్టాండ్కి అయితే వెళ్ళాడు. మరి అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తోని జరిగిన విషయం మొత్తం అయితే చెప్పాడు. ఆ విషయాన్ని వింటున్న అక్కడ ఒక ముసలాయన, అయ్యో రాత్రి సమయంలోని ఆ రైల్వే ట్రాక్ మీద నుంచి ఎందుకు వచ్చావురా, తిన్నంగా రోడ్డు మీద నుంచి వచ్చేస్తే అయిపోదును కదా, అక్కడ ఏం జరిగిందో తెలుసా అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. 2 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. అక్కడ సమోసాలేవో అమ్ముకుంటూ ఉండేదంట ఆ తల్లి రైల్వే స్టేషన్ దగ్గర. ఆ ట్రాక్ దగ్గర అమ్ముకుంటూ ఆ రోజు రాత్రి ఇంకా రాకపోవడంతోని కూతురికి 18 ఏళ్ళు ఉంటాయేమో, ఆ పిల్ల ఒక్కరిదాయే ఆ ట్రాక్ వైపు అయితే వచ్చిందంట. మరి ఆ సమయంలోని పోకిరి వెధవలు ఆ పిల్లని లాక్కొని వెళ్ళిపోయి చేయవలసిందంతా చేశారు. పాపం ఆ పిల్ల తట్టుకోలేక చనిపోయింది. మరి చనిపోయిన ఆ డెడ్ బాడీని తీసుకువచ్చి ట్రైన్ వస్తుందని చూసి ట్రాక్ మీద అయితే పడేసి వెళ్ళిపోయారు దొంగ వెధవులు. ఆ సంగతులు మన ఆటో వాళ్లే చెప్పారు. మరి పోలీసులు ఆత్మహత్య కేసు కింద దాన్ని నిర్ధారించి కేసును కొట్టేశారు. ఆ తర్వాత ఆ తల్లి కూడా భరించలేక
ఒక్కగానొక్క కూతురు చనిపోవడంతోని అతి దారుణంగానో ఆమె కూడా ఒకరోజు ఆత్మహత్య చేసుకొని అదే రైల్వే ట్రాక్ కింద చనిపోయింది. ఇంకా అప్పటి నుంచి వాళ్ళిద్దరూ అక్కడే అలా తిరుగుతూ ఉంటారని, రాత్రి సమయంలోని ఎవరైనా ఇలా వెళ్తుండేటప్పుడు మధ్యలో ఆపి వాళ్ళ బండి అయితే ఎక్కుతూ ఉంటారంట. మరి అదే జరుగుంటది నీకు నిన్న. ఆ తల్లి వచ్చి స్వయంగా నిన్ను కాపాడిందిరా, నువ్వెంత అదృష్టవంతుడివి. ఆ తల్లి మన నుంచి ఏం కోరుకుంటదిరా, ఈ ఏటేటా ఒక జాతర, అది కూడా మన సుఖ సంతోషాల కోసం, మనం జాగ్రత్తగా ఉండడం కోసమే. మరి ఆ జాతరలోని రాత్రి అప్పుడు ఎందుకు రావద్దని చెప్తారో తెలుసా నీకు అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఏడాదికి ఒకసారి జరిగే ఆ జాతరలోని అమ్మవారు మళ్ళీ శక్తి పుంజుకుంటుంది. రాత్రి సమయంలోని తల్లి నగర సంచారం చేస్తూ ఏవైనా అదృశ్య శక్తులు ప్రజల్ని పట్టి పీడిస్తూ ఉంటే వాటిని సంహరించడం కోసం అమ్మవారు అలా తిరుగుతూ ఉంటారు. మరి అదే సమయంలోని మానవ మాతృలమైన మనం అక్కడికి వెళ్ళినట్లయితే వాటి వలన మనకి ఏదైనా అపాయం కలగవచ్చు, లేదు అనంటే ఇంకేదైనా జరగవచ్చు. అందుకనే అమ్మవారికి జాతర జరిగిన ఆ రాత్రి ఎవరిని కూడా బయటికి రావద్దు అని చెప్పేది అని అన్నాడు. ఆ మాటలు వింటున్న సూర్య అయితే పులకరించిపోయాడు. అమ్మవారిని మనసులో తలుచుకొని తానైతే మొక్కులు మొక్కుకున్నాడు. తల్లి నీకు ఇలా చేస్తా అలా చేస్తానని. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకును వాళ్ళు ఆ నూకాలమ్మ తల్లిని అయితే వదలలేదంట. ప్రతి సంవత్సరం కూడా జరిగే ఆ జాతరకైతే తప్పకుండా హాజరవుతారంట. మరి మీరు కూడా అంతేనా? అయితే ఇలా జాతరలు జరిగేటప్పుడు ముఖ్యంగాను పల్లెటూరుల్లోని పట్టణాల్లో కూడా జాతరలు అయితే బ్రహ్మాండంగా జరిపిస్తారు. అమ్మవారికి జాతర జరిపించినప్పుడు ఆ తల్లి ఉందని ఎంతగా నమ్ముతారో, మరి నగర సంచారం చేస్తుంది ఆ తల్లి అనే విషయాన్ని కూడా అంతగానే నమ్మాలండి. ఎందుకనంటే పల్లెటూరుల్లోని నిజంగానే మనకి ఆ ఆనవాళ్లు కనిపిస్తూ ఉంటాయన్నమాట. కొన్ని చోట్లయితే ఉయ్యాళ్ళు కడుతూ ఉంటారు, అమ్మవారు వచ్చి ఊగుతుంది అని. రాత్రి సమయంలో ఎవరు చూడకండి, అటుపక్కకి రాకండి అని కూడా చెప్తూ ఉంటారు. మరి ఇలాంటివన్నీ కూడాను మీరు నమ్ముతారా లేదా అనేది కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. అయితే మన హిందూ ధర్మంలోని ప్రతిరోజు మనము పురుష సూక్త విధానైనా లేదంటే స్త్రీలు చేస్తున్నట్లయితే స్త్రీ సూక్త విధానైనా పూజ నిర్వహించేటప్పుడు ఖచ్చితంగా మనము అందరికీ కూడా నమస్కారాలు అయితే చెప్తూ ఉంటాం. ముందుగా మనం లక్ష్మీనారాయణులకి, ఆ తర్వాత ఉమామహేశ్వరులకి, వాణి హిరణ్య గర్భులకి, తర్వాత ఇంద్రాధిష్ట దేవతలకి, తర్వాత ఆదిత్యాది నవగ్రహ దేవతలకి, ఇంకా లైన్గా వరుసగా గురువులకి, అలాగే మాతాపితరులకి, తర్వాత గ్రామ దేవతలకి, మన కులదేవతకి, ఇలా వరుసగా మనం ప్రతిరోజు కూడాను పూజ చేసేటప్పుడు చెప్పుకుంటూ వస్తూ ఉంటాం కదా. మరి గ్రామ దేవతలకి అగ్రతాంబూలం ఉందని అక్కడే మనకు తెలిసిపోతుంది. అందుకనే ఏదైనా పండుగ అయినా పబ్బం అయినా లేదంటే ఇంట్లోని ఎటువంటి శుభకార్యం చేసుకున్నా కూడాను తప్పకుండా మన గ్రామ దేవతలకి ముందుగా తీసుకెళ్ళి వాళ్ళకి తాంబూలం ఇవ్వడం, ఇంకా అలాగే వాళ్ళకి చేయవలసినవన్నీ కూడా చేసి రావడం అనేది ఒక ఆచారంగా వస్తుంది. అది తెలుసుకోవాలి. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉండబట్టే మన గ్రామంలో ఎటువంటి అల్లకల్లోలాలు జరగకుండా వాళ్ళు చూసుకుంటారని ఒక గట్టి నమ్మకం. అలాగే ఇంటికి కులదేవతలు అంటే కొంతమందికి రాముల వారు ఉంటారు, కొంతమందికి విష్ణుమూర్తి ఉంటారు, మరి కొంతమందికి ఏమో వెంకటేశ్వర స్వామి లేదంటే పరమశివుడు, ఇలా రకరకాలుగా కులదేవతలు ఉంటారు. ఆ తర్వాత మన ఇంట్లోని పెద్దలు అనంటే చనిపోయిన వాళ్ళు మన ఇంటిని కాపాడుతారని, వాళ్ళు గుమ్మం దగ్గరే ఉంటారని ఫోటోలు కూడా అక్కడే పెడుతూ ఉంటారు చాలా మంది. మరి వాళ్ళు ఆ తర్వాత పేరెంటాళ్ళు అంటే మన ఇంట్లోని ఎవరైనా ముత్తైదువు చావు చనిపోయిన వాళ్ళు మన ఇంటికి పేరెంటాళ్ళుగా అవుతారని వాళ్ళకి కూడా పెడతారు. మరి పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళు వీరులుగా అవుతారు, అది మీ అందరికీ తెలిసిందే. అలాగే ఆడపిల్లలు చనిపోతే వాళ్ళేమో చిన్న పేరెంటాళ్ళుగానైతే అవుతారనమాట. మరి ఈ రకంగా అందరికీ పెడితేనే మనకి బాగుంటుంది, ఇల్లు ఎత్తిరెళ్తుందని చెప్తారు. మరి ఇలాంటివి ఏవి కూడా పట్టించుకోకుండా ఇదిగో సూరిగారు చేసినట్టుగా వదిలేసి బయట నుంచే దండం పెట్టుకొని వెళ్ళిపోతాం, లేదంటే 2 నిమిషాలు మనసులో తలుచుకుంటే సరిపోతుంది అని మటుకు ఎప్పుడూ అనుకోకూడదు. అర్థమైంది కదండి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను.
ఏదో మనకు ఇప్పుడు జరిగిపోతుందిలే, తర్వాత కూడా ఇలానే జరిగిపోతుంది అని మటుకు ఎప్పుడూ అనుకోకూడదు. దేవుల్ని వెనక్కి పెడితే మన పనులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవడం ఖాయం. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మనం అనుభవించేస్తాం. మరి ఈ వీడియోలోని మీకు సోదిగా సుత్తిగా ఏమైనా అనిపిస్తే కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ముఖ్యంగా నేటి తరం వాళ్ళు తెలుసుకోవాలని అయితే నేను చెప్పాను. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.